సో చూస్తారు కదా, ఇదైతే బస్ స్టాండ్, గాంధీపురం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే అయితే మనకి న్యూ బస్ స్టాండ్ ఉంటుందంట. సో నేనైతే ఇక్కడ నుంచి ఒక ఆటో అయితే తీసుకున్నా. సో ఇక్కడ చూస్తారు కదా, ఇదే అనమాట న్యూ బస్ స్టాండ్. ఇక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉండరు. సో ఇక్కడ చూస్తారు కదా, హైదరాబాద్ రెడీ ఉంది, బెంగళూరుకి పోయే బస్ అయితే రెడీ ఉంది అనమాట. కాకపోతే ఇది ఇంకా స్టార్ట్ లేదు. మీరు బస్ స్టాండ్ గుర్తుపట్టిరా, మనము ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళేటప్పుడు ఇక్కడనే ఎక్కినాం బస్సు, 11D బస్సు. సో ఇక్కడ వచ్చి మనం ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళినాం ఆ రోజు అయితే. మీరు వీడియో చూడకుండా చూడండి, మీ ఛానల్ ఉంటుంది. చూసారు కదా, ఇదే కోయంబత్తూర్ బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి కనుక్కుందాం ఎక్కడ ఉంటే బస్ అనేది తెలుసుకుందాం మనము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ వచ్చేసి మనము కోయంబత్తూర్ నుంచి ఊటీకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి గాంధీపురం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఊటీ వెళ్ళబోతున్నాము. ఊటీకి వెళ్ళే బస్సు ఎక్కడ అవుతాయి, హౌ ఫ్రీక్వెంట్ చేయాలనేది వాళ్ళకి అనుకున్నాం కదా, వారికి అనుకున్నాం తీసుకొని. ఓకేనా, మనమైతే ఇప్పుడు బస్ స్టాండ్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూద్దాము. మనం అయితే వచ్చేస్తాం కోయంబత్తూర్ గాంధీపురం బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి అయితే మనకి పూర్వే బస్సులు ఉంటాయంట. చూద్దాం, లోపలికి వెళ్ళి అనుకున్నాం ఫస్ట్ అయితే. సో కోయంబత్తూర్ నుంచి మనకి ఊటీ వచ్చేసి ఒక 2 hours జర్నీ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు బస్సు ఎక్కుదాం. బస్సు ఎక్కడ కనుక్కుందాం. కనుక్కొని మనము ఇక్కడ టైం ఉంది కాబట్టి సో 2 hours ముందు స్టార్ట్ సరిపోతుంది. సో 9 స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం మనము కనుక్కొని. ఇక్కడ దగ్గరలో చిన్న బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఉంటే కనుక్కున్నాము. సో నాకు తమిళ్ తెలియదు, నాకు అదర్ లాంగ్వేజ్ తెలియదు. లాంగ్వేజ్ బిగ్ ప్రాబ్లమ్ హియర్. సో లాంగ్వేజ్ అనేది పెద్ద ప్రాబ్లం ఇక్కడ. హిందీ అయితే మాట్లాడతారు మోస్ట్లీ కొంతమంది అయితే. చూద్దాం, త్వరగా కనుక్కుందాం. మనం చూస్తారు కదా, ఈషా ఫౌండేషన్కి వెళ్ళే బస్ అయితే రెడీ ఉంది అనమాట. ఈషా యోగి సెంటర్ 14D బస్ నెంబర్ రెడీ అయితే ఉంది బస్సు. ఇక్కడ చాలా బస్సెస్ ఉంటాయి మనకి కోయంబత్తూర్లో ఉన్న ఆదివాసీ స్టాచ్యూకి వెళ్ళాలంటే. సో ఇక్కడ నుంచి మనము న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. న్యూ బస్ స్టాండ్ నుంచి అయితే మన బస్సు అవైలబుల్ ఉంటాయంట. 32, 102 అని చెప్పారు ఇక్కడైతే. మనం న్యూ బస్ స్టాండ్కి వెళ్ళి కనుక్కుందాం. సో ఇక్కడ MG గాంధీపురం బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట న్యూ బస్ స్టాండ్. సో చూస్తారు కదా, ఇదైతే బస్ స్టాండ్, గాంధీపురం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే అయితే మనకి న్యూ బస్ స్టాండ్ ఉంటుందంట. సో ఆడికి అయితే మనము కున్నూరు వెళ్ళే బస్సు ఎక్కాలి. అక్కడ నుంచి మనకైతే ట్రైన్ బుక్ చేసుకున్నాం. సో నేను టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నాను అనమాట. కున్నూరు నుంచి, మెట్టుపాలెం నుంచి అవైలబుల్ లేకుండే. సో టాయ్ ట్రైన్స్ అయితే మెట్టుపాలెం నుంచి అవైలబుల్ ఉంటాయి. సో అవైలబుల్ లేకుండే కాబట్టి నేను కున్నూరు నుంచి బుక్ చేసుకున్నా. సో ఇప్పుడైతే మనం న్యూ బస్ స్టాండ్కి వెళ్దాము. ఇక్కడ ఏమైనా ఆటోస్ ఉంటే కనుక్కుందాం. సో నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ కాబట్టి వాకబుల్ నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మార్నింగ్ కాబట్టి కొంచెం వాక్ కూడా అవుతుంది మనకి. సో ఇంకా చెప్పాలంటే మనకు కున్నూరు నుంచి కూడా బస్సు కన్ఫర్మ్ కాలేదు, ఇంకా వెయిటింగ్ లిస్ట్ 7లో ఉంది. సో మేబీ అప్పటిదాకా కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే. కాకపోతే అక్కడ నుంచి మనం వేరే చూసుకోవాలి ఇంకా. సో అక్కడ నుంచి వేరే బస్సు ఆటో ఎక్కేసి మనం అయితే ఊటీకి వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆటోస్ అయితే అవునాయి, ఆటో వాళ్ళని అడుగుదాము. సో నేనైతే ఇక్కడ నుంచి ఒక ఆటో అయితే తీసుకున్నా, 100 రూపీస్ ఛార్జ్ చేసిండు. సో ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్తున్నాము. ఏమన్నా 20 రూపీస్. సో మామూలుగా అడిగితే మనకి 2 కిలోమీటర్స్ అని చెప్పారు, మనమైతే 5 కిలోమీటర్స్ అంటుండ్రు. చూద్దాం, ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ అయితే న్యూ బస్ స్టాండ్కి వెళ్దాం. అక్కడ నుంచి బస్సెస్ ఎట్లుంటాయి ఎందుకు అనుకుందాం మనము. సో ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, నాకైతే ఏం ఆకలి వేస్తలేదు. ఎందుకంటే మార్నింగ్ అక్కడ మధ్య ఆపేది కదా, ఒక 6:30కి అట్లా. సో అప్పుడు తినమాట. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ నుంచి 100 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. బస్ పంపించాను, 100 రూపాయలు తీసుకున్నాం అనమాట. సో అది మ్యాటర్. ఇక్కడ మీకు ఆటోస్ అవైలబుల్ ఉంటాయి చాలా వరకు అయితే. సో ఆటోస్ మీరు మాట్లాడుకొని వెళ్ళొచ్చు, సో బార్గెన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మనకి కుల్లూరు నుంచి అయితే ట్రైన్ 12:35 అయితే ఉంది. సో చాలా టైం ఉంది మనకి. ప్రస్తుతానికి అయితే టైం వచ్చేసి 8 అవుతుంది ఇంకా. సో కాబట్టి కొంచెం వెయిట్ అయితే అవుతాము. ఇంకా ట్రైన్ టికెట్ అయితే బుక్ కాలేదు, కన్ఫర్మ్ కాలేదు అనమాట. వెయిటింగ్ లిస్ట్ 7లో అయితే ఉంది. సో ఇది కూడా టైం స్పెండ్ చేసి ఇక్కడ వచ్చేస్తే మనము ఒక 1-2 hours స్టార్ట్ అయిపోదాము. సో ఇక్కడ నుంచి జర్నీ 2 hours జర్నీ ఉంటుంది కాబట్టి కొంచెం మనము ఇప్పుడు అంటే ఒక 9:30 స్టార్ట్ అయిపోయినామంటే అరౌండ్ 11:30 అలా ఉంటాం కాబట్టి 1 hour ముందు ఉంటాము. సో అదనమాట, ఇదనమాట న్యూ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి అయితే మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఊటీకి పోవడానికి. ఊటీకి, బెంగళూరుకి ఇక్కడ నుంచి అయితే చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మనకు అనుకోవాలి ఒకసారి. సో ఇక్కడ చూసారు కదా, ఇదే అనమాట న్యూ బస్ స్టాండ్. ఇక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉండరు, ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళే బస్సెస్ అన్ని కూడా ఆ బస్ స్టాండ్ దగ్గర ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళాల్సిన బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది అనమాట. ఇక్కడ ఓన్లీ కొంచెం పెద్ద బస్సెస్, దూరం వెళ్ళే బస్సెస్ ఉంటాయి అనుకుంటాం మేబీ. సో టైం ఇంకా 7:46 అవుతుంది. మనం బయటికి వెళ్ళి కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ వచ్చేసి, సో ముందైతే కనుక్కున్నాం మనము. బస్సు అయితే ఫ్రీక్వెంట్ ఉంటాయని చెప్తున్నారు, బట్ ఏ టైంకి ఉంటాయి అనేది క్లారిటీ లేదు.
సో ఎక్కడైనా కామన్ కదా గవర్నమెంట్ అంటే. సో ఇక్కడ చూస్తారు కదా హైదరాబాద్ రెడీ ఉంది, బెంగళూరుకి పోయే బస్ అయితే రెడీ ఉంది అనమాట. కాకపోతే ఇది ఇంకా స్టార్ట్ లేదు, ఇక్కడ ఎవరు కూడా లేరు. మేబీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఇది. సో అక్కడ షాప్ అయితే ఉంది, బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది, అక్కడ చేసుకోవచ్చు. సో నేను ఏమనుకుంటున్నా అయితే ఇప్పుడే ఎక్కేద్దాం బస్ అనుకుంటున్నా. కూలూరు వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బస్ అయితే నాకు ఆగలేదు. సో మేబీ క్రౌడ్ కూడా పెరుగుతుందేమో, ముందు క్రౌడ్ పెరుగుతుండొచ్చు. ఇప్పుడైతే బస్ ఎక్కేద్దాం మనము కదా. ఇక్కడ ఊటీకి వెళ్ళే బస్ అయితే రెడీ ఉంది అనమాట. సో మనం అయితే బస్ ఎక్కేద్దాం ప్రస్తుతానికి. బస్ ఎక్కేసి అయితే మనం ఫస్ట్ అయితే కూలూరు వెళ్ళిపోదాము. దాని తర్వాత అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెయిట్ చేద్దాము. ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు కదా ఇంకా, సో అందుకని బస్సెస్ చాలా ఉంటాయి ఇక్కడ నుంచి అయితే ఊటీకి. సో ఇంతమంది బస్సు అయితే మనకి విండో సీట్ లేకుండే, సో అందుకని వేరే బస్సు ఎక్కిన పక్కన ఇంకో బస్సు ఉంది అనమాట. ఇక్కడ చాలా బస్సు ఉంది అనుకుంటా. పక్కన ఇంకో బస్సు అయితే దిగి ఎక్కేస్తాం అనమాట. ఇక్కడ మనకైతే విండో సీట్ ఉంది. సో బయట వ్యూస్ ఎంజాయ్ చేయాలి. నేనైతే బస్సు కోయంబత్తూరు నుంచి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 2 hours అయితే జర్నీ పట్టింది అనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే మొత్తం ఆ కొండలు ఇంకా గ్రీనరీ మొత్తం ఆ ప్రాంతం కాబట్టి చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. ఇవాళ సండే కాబట్టి పబ్లిక్ చాలా ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. సో సండే కూడా మర్చిపోయాను నేనైతే. అసలు మనకున్న లిమిటెడ్ టైం కాబట్టి జర్నీ అసలు ఏం అర్థం కాదు. నేను బస్ ఎక్కినా ఇవాళ మళ్ళీ ఇక్కడ వెళ్తున్నాను కాబట్టి టైం అర్థం కావట్లేదు నాకైతే. సండే కూడా మర్చిపోయాను నేను. సో మొత్తానికి అయితే చూద్దాం ఎట్లుంటుంది వచ్చిన తర్వాత. సో మొత్తానికి అయితే టాయ్ ట్రైన్ మెట్రోపాల్ నుంచి అన్ని బుక్ అయిపోయినాయి. సో నేనైతే కూలూరు నుంచి బుక్ చేసుకున్నా. సో అక్కడ వెళ్ళిన తర్వాత మనకు చాలా టైం ఉంటుంది కాబట్టి మనం ఆ ట్రైన్ కూడా చూసుకున్నాము. ఇంకా కుండల మధ్య నుంచి ఘాట్ రోడ్స్ ఒక 20-30 ఘాట్ రోడ్లో మలుతూ వెళ్ళాలన్నమాట. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు ముందు వీడియో చూడండి, అదిరిపోతుంది వీడియో అయితే. సో ఇక్కడ నుంచి అయితే నేను మొత్తం వ్యూస్ చూపిస్తాను మీకు. సో కంటిన్యూగా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటాయి. మన నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా మనం ఊటీలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి దాంట్లో సాధ్యమైనంత వరకు నేను చూపిస్తాను మీకు. ఓకేనా. ప్రస్తుతం మెట్టుపాలెం నుంచి మనం స్టార్ట్ అయిపోయినాం బస్సులో. మళ్ళీ ఇక్కడ ఒక 10 minutes బ్రేక్ అయితే ఉండే అనమాట. కూనూరు నుంచి నేను బుక్ చేసుకున్న టాయ్ ట్రైన్ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మనకి టికెట్ కన్ఫర్మ్ అయిన మెసేజ్ అయితే వచ్చిందనమాట. చూస్తారు కదా అప్పటికి కొండ ప్రాంతం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మొత్తం వ్యూస్ బాగుంటాయి అనమాట. చూస్తారు కదా కొండలు అయితే ఎట్లున్నాయో. సో మనము ఆ కొండల మధ్యలో నుంచి అయితే ఘాట్ రోడ్ నుంచి మనం మొత్తం అయితే ఊటీకి అయితే వెళ్ళబోతున్నాము. మధ్యలో దారిలో అయితే ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి మధ్యలో ఎనిమల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తారు కదా బ్లాక్ థండర్ అని, ఇది ఒక వాటర్ పార్క్ లాంటిది అనుకుంటున్నాను నేనైతే. లోపలికి అయితే వెళ్ళలేదు. సో బస్సు వెళ్ళేటప్పుడు నాకు కనిపించింది అది రోడ్ పైన. ఇంకా ఇక్కడ నుంచి మొదలెడితే మొత్తం చెట్లే అనమాట, మొత్తం గ్రీనరీ ఉంటుంది అనమాట. ఈ వర్షాకాలంలో అయితే ఇంకా వ్యూస్ చాలా బాగా అనిపిస్తాయి. సో మీరు కనుక ఈ జర్నీ చేసేటప్పుడు బస్సులో కొంచెం ముందు కూర్చోండి, ముందులో రైట్ సైడ్లో కూర్చుంటే వ్యూస్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. సో మొత్తం అయితే 2 hours జర్నీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 130 kilometers అయితే ఉంటుంది డిస్టెన్స్. ఎవరికైతే వామిటింగ్ సెన్స్ ఉంటుందో బస్సులో జర్నీ చేసేటప్పుడు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హెవీ ఫుడ్ తినకుండా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు చాలా ఘోరమైన టర్నింగ్స్ ఉంటాయి. ఆ టర్నింగ్స్లో మీకు వామిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫుడ్ మాత్రం హెవీ తీసుకోకండి. ఏదైనా స్నాక్స్ లాంటివి తీసుకొని లైట్గా మీరు ఏదైనా జర్నీ స్టార్ట్ చేయొచ్చు. కోయంబత్తూరు నుంచి బస్సెస్ మాత్రం చాలా ఉంటాయి మనకి ఊటీకి. సో ఊటీకి వెళ్ళేవన్నీ కూడా కూనూరు నుంచి వెళ్తాయి అనమాట. సో మనం టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నప్పుడు కూనూరు నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు, కూనూరు కాకుండా మెట్టుపాలెం నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మెట్టుపాలెం నుంచి చాలా వరకు అయితే ఆ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే అక్కడ నుంచే మెయిన్ స్టార్ట్ కాబోయేది కాబట్టి. సో ఇక్కడ నుంచి చూస్తారు కదా ఇక్కడ టర్నింగ్ స్టార్ట్ అయిపోతాయి. సో మొత్తం కొండలు అనమాట, కొండలలో చెట్లు ఫుల్ గ్రీనరీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వర్షాకాలంలో అయితే ఇంకా చాలా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, కొంచెం వ్యూస్ కూడా చాలా బాగా అనిపిస్తాయి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ. వెళ్ళేదారిలో మీకైతే మంకీస్ అయితే కనిపిస్తాయి అనమాట. కాకపోతే వేరే యానిమల్స్ చాలా రేర్గా కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ చూసిన వాళ్ళు చాలామంది చెప్తారనమాట ఇక్కడ యానిమల్స్ కూడా కనిపిస్తాయి అని. అక్కడ బోట్స్ అయితే కూడా ఉంటాయి, ఎలిఫెంట్స్ వచ్చే దారి కాబట్టి కొంచెం చేతులు బయట పెట్టకుండా ఉండండి. ఇంకోటి ఏంటంటే అక్కడ కొంచెం ఎండ టెంపరేచర్ మాత్రం కొంచెం తక్కువనే ఉంది, కొంచెం కూల్గా ఉందన్నమాట. ఎండ కొడుతుంది కానీ గాలి మాత్రం చల్లగానే వస్తుంది. ఇంకా మనం పైకి వెళ్ళిన కొద్దీ ఊటీకి వెళ్ళిన కొద్దీ అయితే మనకి చలి అయితే పెరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకుందాం. చుట్టూ కొండలు చెట్లు ఇంకా రకరకాల పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తాయి మనకి. మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. ఎక్కడైతే ఆ వాటర్ ఫ్లో అయితే ఉంటుందో అక్కడ కొంచెం యానిమల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి వాటర్ తాగడానికి వస్తాయి కాబట్టి. ఇంకా ముఖ్యంగా అయితే ఎండాకాలం అయితే పక్కా వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట.
ఊటీ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాలని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఎందుకంటే మనం ఊటీకి వేరే దారి నుంచి కూడా వెళ్ళొచ్చు, అక్కడ ఇంకా వ్యూస్ చాలా బాగుంటాయి. దీనికంటే కూడా టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంది. ఇంకా మనకి ఊటీకి వెళ్ళేటప్పుడు అక్కడ లోకల్ బస్సెస్ ఉంటాయి అనమాట, ఇంకా వేరే బస్సెస్ కూడా ఉంటాయి. కానీ బస్సెస్ మాత్రం చాలా ఉంటాయి, మీకు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బస్సెస్ గురించి. ఊటీకి వెళ్ళే బస్సెస్ మాత్రము నార్మల్గా అయితే ఫుల్లే ఉంటాయి, అది ఖాళీ అయితే ఏమి ఉండవు అనమాట. కాకపోతే ఏంటంటే మీరు వెళ్ళి కొంచెం రైట్ సైడ్లో కూర్చుంటే చాలా బాగుంటుంది, వ్యూస్ అయితే చూడవచ్చు. ఇంకా టర్నింగ్స్ మాత్రం చూస్తారు కదా ఎట్లున్నాయి టర్నింగ్స్. సో ఆ బస్సు కింద పడిపోతుంది ఏమన్నంత భయం వేస్తుంది అనమాట టర్నింగ్ అయ్యేటప్పుడు. ఆ బస్సెస్ కూడా చాలా రిస్క్ చేస్తారు వాళ్ళు డ్రైవర్స్, అసలు చాలా గ్రేట్ వాళ్ళు. ఆ డ్రైవింగ్ చేయడం ఆ ఘాట్ రోడ్లో ఆ టర్నింగ్స్లో అసలు మనం కొన్ని వీడియోస్ చూస్తాం కదా మనం షార్ట్స్లో కానీ రీల్స్లో కానీ, అంటే మనకి హెవీ వెహికల్స్ ఎక్కుతాయి కదా, సో ఆ ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు మధ్యలో స్టక్ అయిపోతాయి కదా. సో నాకు తెలిసి ఆ వీడియోస్ ఇక్కడే అనుకుంటా మేబీ. ఇంకా చెప్పాలంటే మధ్య మధ్యలో ల్యాండ్ స్లైడింగ్ కూడా అయినాయి అనమాట. చూసారు కదా అక్కడ బోర్డు అయితే ఉంది, యానిమల్స్ వచ్చి అక్కడ రోడ్ క్రాసింగ్ చేసే ప్లేస్ అని. నెక్స్ట్ వీడియోలో మనము టాయ్ ట్రైన్ ఎక్కబోతున్నాము. ఆ టాయ్ ట్రైన్ కూనూరు నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో దానికి మాత్రం టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి. నేను మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు ఆ టాయ్ ట్రైన్ ఎట్లుంది, ఇంకా టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎంత అవుతుంది ప్రైస్, అక్కడ స్టేషన్ ఎట్లా ఉంది మొత్తం కూడా చూపిస్తాను మీకు టెంపరేచర్ సహా. ఓకేనా. చాలామంది బైకర్స్ ఇష్టపడతారు అనమాట ఈ రూట్లో రైడింగ్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆ రోడ్ వ్యూస్ కానీ అట్లా ఉంటుంది అనమాట. మొత్తం అయితే హిల్ స్టేషన్, ఇంకొక ప్లేస్ చాలా బాగుంటుంది. సో చాలామంది రైడర్స్కి అయితే అక్కడ రైడ్ చేయాలని ఇష్టము. చూస్తారు కదా కొండ ఎట్లా కనిపిస్తున్నాయో, ఇక్కడైతే కొంచెం ల్యాండ్ స్లైడ్ అయినట్టు ఉంది, మొత్తం కొంచెం అయితే కూలిపోయి పడిపోయింది అనమాట కొండ. ఇంకా వర్షాకాలంలో ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ చాలా అవుతాయి. సో ఆ టైంలో రావడం కొంచెం రిస్కీ అని చెప్పొచ్చు. కొంచెం ఈ టైంలో అయితే చాలా బెటర్ అనమాట. ఏ టైంలో అంటే ఇప్పుడు ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి ఈ టైంలో అయితే ఓకే, కొంచెం చల్లగా ఉంటుంది వెదర్ అయితే. నార్మల్ టెంపరేచర్ 21 ఉంది ఇక్కడైతే. సో హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ బస్ జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నా లాస్ట్ వీడియోలో. సో నచ్చితే లైక్ చేయండి ఓకేనా. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే మీరైతే వ్యూస్ చూసేయండి. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon, we lay awake in bed. The laughs so loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay young forever, we'll never have. నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.